దేవుని పరిశుద్ధ నామాన్ని బట్టి మన ప్రభును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు దివ్యమైన పరిశుద్ధ నామంలో సమృద్ధి జీవం వీక్షకులందరికీ ఉదయకాల సమయంలో ధన్యవాదాలు మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రత్యేకంగా ఇలా లైవ్లోకి రావడానికి కారణం ఉంది. మొన్న ఆదివారం ఆరాధన వాక్యాన్ని అప్లోడ్ చేయడానికి ఐరిగ్ ప్రాబ్లం ఉండి వాక్య సందేశాన్ని అప్లోడ్ చేయడానికి కుదరలేదు. కాబట్టి ఒకసారి మీ అందరితో సంతోషంగా గడిపినట్టు ఉంటుంది అని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ విధంగా లైవ్ కార్యక్రమానికి రావడం జరిగింది. కొద్ది నిమిషాలు దేవుని పరిశుద్ధ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాము. మొదటిగా ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం. ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు తండ్రి. ఉదయకాల సమయంలో పరిశుద్ధమైన నీ నామాన్ని బట్టి స్తుతులు మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. కొద్ది నిమిషాల వాక్య ధ్యానంలో మీరు మాకు సహాయం చేయండి. నీ ఆత్మతో మమ్మల్ని నడిపించి బలహీనుడను అల్పుడను నన్ను జ్ఞాపకం చేసుకొని వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడమంటూ యేసునామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. బయటకు మార్కు శుభవార్త మొదటి అధ్యాయము 21-22 వచనాలు వాక్య ధ్యానం కొరకు మనం చదువుకుందాం. అంతటా వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి పోయి బోధించెను. ఆయన శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించెను. గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. దేవుడి మాటలు దీవించును గాక. మార్కు సువార్తలో ప్రతి ఆదివారం కూడాను మార్కు సువార్తను ధ్యానం చేస్తూ ఉంటున్నాము. దేవుని మహాకృపను బట్టి మొదటి అధ్యాయంలో ఇది 25వ సిరీస్ మెసేజ్. 25వ సిరీస్ మెసేజ్ ఇది. 24 సందేశాలు ఇప్పటి వరకు దేవుని మహాకృపను బట్టి దేవుడు అందించటం జరిగింది. 21-22 వచనాల్లో కూడా 2 సందేశాలు దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలి, దేవుని మందిరమునకు వెళ్ళుటలో ఉద్దేశం ఏమై ఉన్నది అనేది గత 2 సందేశాల్లో 21-22 వచనాల్లో ధ్యానం చేశాం. ఎందుకు ఆ అంశాన్ని ధ్యానం చేశాము అంటే 2 వచనాల్లో యేసుక్రీస్తు కపెర్నహూములోకి వెళ్ళిన తర్వాత విశ్రాంతి దినము రోజున ఆయన సమాజ మందిరంలోనికి పోయి అనేటువంటి మాటను
అంటే ఆయన వెళ్ళడం, మందిరానికి వెళ్ళడం అనేది మనం అక్కడ గమనిస్తూ ఉంటున్నాం. ఆయన ఎందుకు వెళ్ళాడు అనేటువంటిది ధ్యానాంశం. మనం ఎందుకు మందిరానికి వెళ్ళాలి, వెళ్ళుటలో ఉద్దేశం ఏంటి అనేది గత సందేశాల్లో ధ్యానం చేయడం జరిగింది. మిత్రులరా, మరి ఆయన మందిరంలోనికి వెళ్ళి ఏం చేశాడు? అక్కడ ప్రశ్న రావాలి. ఆయన ఏం చేశాడు అంటే అక్కడ లేఖనం తెలియపరిచినటువంటి మాట, పోయి బోధించాను. ఆయన బోధించాడు అనేటువంటి మాట అక్కడ కనబడుతూ ఉంది. సమాజ మందిరంలోనికి వెళ్ళాడు. వెళ్ళిన తరువాత ఆయన చేసినటువంటి పని మందిరంలో ఏం చేశాడు అంటే ఆయన బోధించాడు. బోధించటానికి ఆయన ఎవరు, ఆయన ఏమై ఉన్నాడు అనేటువంటిది ధ్యానాంశం. ఆయన ఏమై ఉన్నాడు, ఆయన బోధించటానికి ఆయన దగ్గర ఉన్నటువంటి అర్హతలు ఏమిటి, అసలు ఒక బోధకుడు అనేటువంటి వాడు ఎలా ఉండాలి అనేది ఈరోజు ధ్యానం మనం చేయబోతూ ఉంటున్నాం మిత్రులరా. యేసుక్రీస్తు ఒక మంచి బోధకుడు. ఆయన బోధకుడు బోధించాడు. ఆయన అక్కడ ఇంగ్లీష్లో మంచి మాట ఉంది, థాట్ అనేటువంటి పదాన్ని ఉపయోగించాడు. తెలుగులో నేర్పించడము లేదా వివరించడము, బోధించడము అనే అర్థాలు వస్తూ ఉంటున్నాయి. ఆయన మందిరంలోనికి వెళ్ళి దేవుణ్ణి గూర్చినటువంటి సంగతులు, పరలోక రాజ్యాన్ని గూర్చినటువంటి సంగతులు సమాజానికి నేర్పించాడు, సమాజానికి వివరించాడు, సమాజానికి తెలియపరిచాడు అనేటువంటిది చాలా ప్రస్ఫుటముగాను స్పష్టముగాను అర్థమవుతున్నటువంటి సత్యం. మిత్రులారా, మనం గమనించినట్లయితే వాక్య వివరణలోనికి మనం వెళదాము. ఆయన బోధించెను. ఎలా బోధించాడు? శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించాను. ఆయన బోధ శాస్త్రుల బోధలాగా లేదు. శాస్త్రులు ఎలాగైతే బోధిస్తారో అలాగా ఆయన బోధ లేదు. ఆయన బోధ ఎలా ఉంది అంటే, ఒక అధికారి ఎలాగైతే తన దగ్గర పనిచేసేటువంటి వ్యక్తులకు కమాండింగ్గా కానీ చెబుతాడో, అలాగ ఒక అధికారి బోధించినట్లుగా ఆయన బోధించాడని లేఖనం చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంటుంది. సో లెట్ us గోయింగ్ టు సీ సంథింగ్. కొన్ని విషయాలు మనం చూద్దాం. ఇక్కడ ఆయన బోధకుడు అనేటువంటి సత్యము మనకు అర్థమవుతూ ఉంది మిత్రులారా. ఒకసారి మార్కు సువార్త 4వ అధ్యాయము 2వ వచనము ఒకసారి మనం గమనించినట్లయితే అక్కడ ఇలాగ రాయబడి ఉంది, ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులు వారికి బోధించుచు, ఉపమాన రీతిగా చాలా సంగతులు వారికి బోధించుచు. చాలా సందర్భాల్లో ఆయన బోధించాడు. ఎలా బోధించాడు? ఉపమాన రీతిగా బోధించాడు. చాలామంది ఉపమానాన్ని వాక్యంగా బోధించే వాళ్ళు ఉంటారు. కానీ అలా కాదు. ఈయన ఎలా బోధించాడంటే, ఆయన సందేశంలో, యేసుక్రీస్తు యొక్క సందేశంలో ఉపమానం అనేటువంటిది ఒక అర్థాన్ని, ఒక భావాన్ని తెలియజేసేటువంటిది. దానికి మాత్రమే ఆయన ఉపమానాన్ని బోధనలో వినియోగించుకున్నాడు ఆయన. కాబట్టి మిత్రులారా, మనం చెప్పేటువంటి కథలు, కొంతమంది ఉపమానాలు చెబుతారు. ఆ ఉపమానాన్ని దేవుని వాక్యం అని చెప్పేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉపమానం ఎప్పుడు కూడా అది ఉపమానమే, అది వాక్యం కాదు. ఉపమానం ఎందుకు వినియోగించాలి బోధలు అంటే, దేవుని వాక్య రహస్యాలు,
దేవుని వాక్య మర్మాలు, దేవుని రాజ్య సంగతులు సమాజానికి అర్థం కావడం కోసం ఉపమానాన్ని వినియోగించాలి. ఉపమానం అనేటువంటిది అది పరలోక సంబంధమైనటువంటి భావాన్ని ఇస్తుంది, భూ సంబంధమైనటువంటి కథను అది కలిగి ఉంటుంది. కాబట్టి మిత్రులారా, జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అంశం ఇది. ఆయన బోధించాడు. ఎలా బోధించాడు? ఉపమానములను ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులు వారికి బోధించుచు తన బోధలో ఆయన వారితో ఇట్లనెను అనేటువంటి మాటను మనం చూస్తూ ఉంటున్నాం. అదే 4వ అధ్యాయము 33, 34 వచనాలు కూడా ఏం చెప్తున్నాయో చదువుదాం ఒకసారి. వారు వినుటకు శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేకమైన ఉపమానములు చెప్పి ఆయన వారికి వాక్యము బోధించెను. వినుటకు శక్తి కలిగిన కొలది, వినేవాడికి ఎంత ఓపిక ఉందో, వినగలిగినటువంటి వారి సామర్థ్యాన్ని బట్టి, వినగలిగిన వారి శక్తిని బట్టి ఆయన ఏం చేశాడు అని అంటే, ఇలాంటి అనేకమైన ఉపమానాలు, అక్కడ విత్తువాణిని గుర్చినటువంటి ఉపమానం క్రీస్తు అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్కి బోధించారు. అటువంటి ఉపమానములు చెప్పి ఆ ఉపమానం నుంచి ఏమి అందించాడు ఆయన అంటే, లేఖనం చెబుతా ఉంది, ఆయన వారికి వాక్యము బోధించాను. లేఖనాన్ని ఆయన బోధించాడు, లేఖనాన్ని ఆయన వివరించాడు, లేఖనాన్ని ఆయన నేర్పించాడు అని చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది మిత్రులారా. గమనించాలి, ఉపమానము లేక వారికి బోధింపలేదు కానీ ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్నిటినీ విశదపరిచెను. ఉపమానం అనేటువంటిది లేకోకుండా ఆయన బోధించలేదు. ప్రతి సందేశంలో కూడా ఆయన ఒక ఉపమానాన్ని వినియోగించాడు అనేటువంటి భావాన్ని మనకిక్కడ తెలియపరుస్తూ ఉంటుంది మిత్రులారా దేవుని వాక్యము. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇక్కడ మనము గమనించవలసినటువంటి విషయము, ఆయన ఒక మంచి బోధకుడు, బోధించాడు. ఆయన ఎలా బోధించాడు అంటే ఉపమాన రీతిగా వారికి బోధించాడు. కొంతమంది ఇంకొక మాట చెప్పాడు ఆయన, వినుటకు శక్తి కలిగిన కొలది. కొంతమంది ఆడియన్స్ ఎదురుగా ఉన్నటువంటి ఆడియన్స్ అంటే విశ్వాసులు, వాళ్ళు వింటున్నారా లేదా అనేటువంటిది పట్టించుకోరు. మైకు చేతిలో ఉంది కాబట్టి మాట్లాడుకుంటూ వెళుతూ ఉంటారు. దానివల్ల ఉపయోగం లేదు మిత్రులారా. కనుక దేవుని వాక్యము మనం సమాజానికి అందించేటప్పుడు వారిలో వినోబుద్ధి చాలా అవసరం. దాని కొరకు ఒక సేవకుడిగా మనం ప్రార్థన చేసుకొని దేవుణ్ణి అడిగి సమాజానికి వినిబుద్ధి పుట్టించు ప్రభువా అని మనం దేవుణ్ణి అడిగి మనం ముందుకు వెళ్ళాలి మిత్రులారా. గమనించాల్సినటువంటి విషయం, ఎదురుగా ఉన్నటువంటి ఆడియన్స్ వాళ్ళు ఎలా వింటున్నారనేటువంటిది కూడా చాలా ప్రాముఖ్యం. దాన్ని కూడా మనం గమనించాలి. కొంతమంది వారి సామర్థ్యం, వాళ్ళ శక్తిని, లేకపోతే వాళ్ళ టాలెంట్ని, వాళ్ళ బోధ, నేను మంచి బోధకుడను అని అనిపించుకోవాలని వినేటువంటి వారిని లక్ష్య పెట్టరు, వినేటువంటి వారిని పట్టించుకోకుండా ఇంకా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అంటే విసుగు కలిగించేటువంటి బోధనలు కొంతమంది ఉంటున్నాయి. అలా మనం ఎప్పుడు ఉండకూడదు మిత్రులారా. సో ఆడియన్స్కి దేవుని వాక్యము అందించేవారిగా మనం ఉండాలి. అలా ఉండాలంటే క్రీస్తు మనకి ఒక మంచి ఉదాహరణగా మన ముందు కనబడుతూ ఉన్నాడు. మనం గమనిస్తున్నట్లయితే యేసుక్రీస్తు ఆయన బోధను ఇచ్చినప్పుడు ఉపమాన రీతిగా బోధించాడు. వారు వినుటకు శక్తి కలిగినటువంటి కొలది దేవుని వాక్యాన్ని వారికి అందించినటువంటి విధానం మనకు కనపడుతూ ఉంది మిత్రులారా.
ఇక్కడ మనం ఇంకొక గమనించినట్లయితే నికోదేము, యోహాను సువార్త 3వ అధ్యాయము 2వ వచనంలో నికోదేము యేసుక్రీస్తుని ఆయనను పిలుస్తూ ఏమంటాడు అని అంటే, అతడు రాత్రి యందు 2వ వచనము ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదుము. ఈయన ఎక్కడి నుంచి వచ్చాడంట? ఆయన ఎలా బోధించాడో మనం చూసాము. ఈయన ఎక్కడి నుంచి వచ్చినటువంటి వాడి బోధకుడు? దేవుని యొద్ద నుంచి వచ్చినటువంటి బోధకుడు, దేవుని యొద్ద నుంచి పంపబడినటువంటి బోధకుడు, దేవుడు పంపినటువంటి బోధకుడు. ఇర్మియా అంటాడు, నేను పంపని ప్రవక్తలు కొంతమంది ఉన్నారు, అని అంటాడు. ఇర్మియా గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆ ఇర్మియా గ్రంథంలో యూదులు 70 సంవత్సరాల బబులోను శ్రమలకు వాళ్ళు వెళ్ళేటప్పుడు ఇర్మియా స్పష్టంగా చెప్తాడు, మీరు ఇట్లా శ్రమకు వెళ్ళబోతూ ఉంటున్నారు, ఇది దేవుడు మీకు అనుమతించాడు ఇలా శ్రమల్లోనికి వెళ్ళటానికి, 70 సంవత్సరాలు బానిసత్వంలో మీరు ఉంటారు అని. అయితే కొంతమంది ప్రవక్తలు వచ్చి ఏం చెప్తా ఉంటున్నారు అంటే, అటువంటిది ఏమీ ఉండదు, దేవుడు నాకు చెప్పాడు అని చెప్పేసి మరికొంతమంది అబద్ధ ప్రవక్తలు వచ్చి అలా యూదులను మోసపరిచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది మిత్రులారా. ఏంటప్పుడంటే యేసుక్రీస్తుని నమ్ముకుంటే శ్రమలు ఉండవు, కష్టాలు ఉండవు, అప్పులు తీరుస్తాడైనా, వ్యాధులు పోగొడతాడైనా అని ఇటువంటి బోధనలు చేస్తున్నటువంటి వారు ఉన్నారు. వాస్తవానికి అపోస్తలులు ఎప్పుడు కూడాను సంఘానికి బోధించినప్పుడు శ్రమను అనుభవించి మనం దేవుని రాజ్యానికి ప్రవేశించాలి అని వాళ్ళు బోధించారు మిత్రులారా. ఒక క్రైస్తవుడిగా, ఒక సహజ మానవుడికి ఎటువంటి శ్రమలు కష్టాలు వస్తాయో అటువంటి కష్టాలు మనకందరికీ వస్తూ ఉంటాయి, న్యాచురల్ అది. కాబట్టి మిత్రులారా, ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం, మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం, మనం ఎరిగి ఉండవలసినటువంటి విషయం ఏమై ఉంటుంది అని అంటే మిత్రులారా, మనం అబద్ధ బోధలను మనం ఖండించాలి కూడా. గమనించవలసినటువంటి బాధ్యత మనకి ఎంతైనా ఉంది. యేసుక్రీస్తు దేవుని యొద్ద నుంచి పంపబడినటువంటి బోధకుడు, దేవుడు పంపినటువంటి బోధకుడు. ఆయన బోధించేటువంటి వాడు. ఎలా బోధించాడు అని అంటే ఉపమాన రీతిగా బోధించాడు. వచ్చినటువంటి ఆడియన్స్ వారి వినుటకు శక్తి కలిగినటువంటి కొలది దేవుని వాక్యాన్ని వారికి బోధించడం అనేటువంటిది మనం చూస్తూ ఉంటున్నాం మిత్రులారా. కనుక గమనించవలసినటువంటి విషయాలు ఇవన్నీ కూడాను. దేవుడు పంపని ప్రవక్తలు కొంతమంది ఉన్నారు, దేవుడు పంపే ప్రవక్తలు కొంతమంది ఉన్నారు. చూడండి, అందుకని ఎక్కువ మంది బోధకులుగా ఉండొద్దు అని దేవుని యొక్క వాక్యం వింటున్నాం మనం. ఈ అంత్య దినాల్లో అబద్ధ ప్రవక్తలు ఎక్కువ అయిపోతూ ఉంటున్నారు. అబద్ధ ప్రవక్తలు అనేటువంటి వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటున్నారు మిత్రులారా. ప్రతి ఒక్కరూ కూడాను ఒక స్టడీ అనేటువంటిది చేయకపోవడం, ప్రాపర్గా దేవుని యొక్క వాక్యాన్ని సరిగా ఎలా విభజించాలో, ఎలా బోధించాలో తెలియకపోవడం వల్ల అబద్ధ బోధకులు అనేటువంటి వారు కోకొల్లలుగా పుట్టుకు రావడం అనేటువంటిది మనం చూస్తూ ఉంటున్నాం మిత్రులారా. కనుక దేవుని లేఖనం మనకు తెలియపరుస్తున్నటువంటి సత్యము ఏమిటంటే, దేవుడు పంపనటువంటి వారు ఉన్నారు, దేవుడు పంపని ప్రవక్తలు కూడా ఉన్నారు, దేవుడే పంపని ప్రవక్తలు కూడా చాలామంది ఉన్నారు అనేటువంటిది మనం గమనించవలసినటువంటి విషయం మిత్రులారా. కనుక ప్రవక్తలు దేవుడు పంపినటువంటి వారు దేవుని గురించి చెప్తారు, దేవుని యొక్క వాక్యం చెప్తారు, దేవుని క్రీస్తుని కూర్చున్నటువంటి సమాచారం చెప్తారు. దేవుడు పంపని వారు ఏం చెప్తారు? మీ ఇంట్లో చీకటి ఉంది, మీ ఇంట్లో వెలుతురు ఉంది, వివిధ రకాలైనటువంటి 7 వారాలు ప్రార్థన చేయండి, 8 వారాలు ప్రార్థన చేయండి, ఇలా రకరకాలైనటువంటి అంశాలను, కొన్ని కల్పితాలను మీకు బోధిస్తారు. అప్పు తీరుస్తాడు దేవుడు, వ్యాధులు తీసేస్తాడు దేవుడు. అఫ్కోర్స్ గాడ్ కెన్ హీల్ ఎవ్రీబడి, ప్రతి ఒక్కరిని దేవుడు స్వస్థపరుస్తాడు. స్వస్థపరచడు అనేటువంటిది అంశం కాదు కానీ మిత్రులరా, ఈ కెన్ హీల్, ఈ హ్యాడ్ దట్ ఎబిలిటీ, ఆయనకంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. అయితే మిత్రులారా, గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, ఆయన విశ్వాసాన్ని బట్టి స్వస్థపరుస్తాడు. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును అన్నాడు. ఇఫ్ యు ప్రే రియల్లీ, నువ్వు నిజంగా దేవునికి ప్రార్థన చేస్తే, నీ ప్రార్థనలో నిజం ఉంటే, సత్యం ఉంటే, షూర్లీ విల్ హీల్,
ఖచ్చితంగా ఆయన నిన్ను స్వస్థపరిచి నీకు మంచి ఆరోగ్యాన్ని కూడా ఆయన ఇస్తాడు మిత్రులారా. కానీ గమనించాల్సినటువంటి విషయం నికోదేము చక్కగా చెప్పాడు. ఏమంటాడు అంటే ఆయన దేవుని యొద్ద నుంచి పంపబడినటువంటి బోధకుడు అని, దేవుని యొద్ద నుంచి పంపబడినటువంటి బోధకుడు అని పరిశుద్ధ లేఖనం ద్వారా చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటుంది. ఇంకొంచెం మనం ముందుకు వెళ్ళినట్టయితే ఆయన శిష్యులు కూడా ఆయన అంటారు బోధకుడా అని సంబోధించడం అనేటువంటిది మనం చూస్తూ ఉంటున్నాం. ఈజ్ ద మాస్టర్ ఆయన 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 బోధకుడు, ఆయన మాస్టర్ అని దేవుని లేఖనం, ఆయన రబ్బీ అని దేవుని లేఖనం చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంటుంది మిత్రులారా. కనుక ఇంకొంచెం మనం ముందుకు వెళుతున్నట్లయితే యెషయా ప్రవక్త ఆయన గురించి 9వ అధ్యాయము 6వ వచనంలో ఏం చెప్తాడంటే ఆయన ఒక అద్భుతమైనటువంటి కౌన్సిలర్, అయిన ఆలోచన చెప్పేటువంటి వాడు, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. 9:6 యెషయా గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంటుంది. ఆయన ఆలోచనకర్త అని దేవుని లేఖనం మనకు తెలియజేస్తూ ఉంటుంది. బోధ అనేటువంటిది ఆలోచింపచేయడం. ఒక టీచరు విద్యార్థికి బోధిస్తాడు. ఏం బోధిస్తాడు? అప్పటి వరకు వాడి మనసులో లేనిది, వాడికి తెలియనిది, వాడు గుర్తుపట్టనిది మాస్టర్ ఏం చేస్తాడు అంటే, అరే ఇది ఇది ఏ, ఇది స్మాల్ ఏ, ఇది క్యాపిటల్ ఏ, ఇది స్మాల్ బి అని చెప్పేసి హీ విల్ ఇంటెండ్, ఆ స్టూడెంట్కి ఇంటెండ్ చేస్తాడు, ప్రేరణిస్తాడు. ఆ ప్రేరణ బట్టి స్టూడెంట్ ఏం చేస్తాడంటే దాన్ని గుర్తుపట్టడం, దాన్ని నేర్చుకోవడం అనేటువంటిది చేస్తాడు. దట్ ఈస్ గాడ్. అది మాస్టర్ అంటే. కనుక గమనించవలసినటువంటి విషయం, యేసుక్రీస్తు బోధకుడు అంటే ఉట్టికే బోధకుడు కాదు. ఆయన ఆలోచనకర్త. ఆలోచనలు ఆయన నుంచే పుట్టుకొస్తాయి, ఆలోచనలు ఆయన నుంచే వస్తాయి. ఆయనిచ్చే ఆలోచన చాలా ప్రాముఖ్యం, ఆయనిచ్చే ప్రేరణ చాలా ప్రాముఖ్యం అనేటువంటిది. ఒక స్టూడెంట్ని ఒక టీచర్ ఎలాగైతే ప్రేరేపితం చేస్తాడో, చదవడం కానీ, రాయడం కానీ, నేర్చుకోవడం కానీ, మోరల్ ఇష్యూస్ కానీ, ఇలా నైతిక విలువలు కానీ, సామాజిక విలువలు కానీ, ఇవన్నీ ఎలాగైతే ఒక ప్రేరేపించి ఒక విద్యార్థికి నేర్పిస్తాడో అది కదా బోధ అంటే. అదే కదా మరి. అలా బోధించగలిగినటువంటి వాడు, ఆలోచింపచేయగలిగినటువంటి వాడు యేసుక్రీస్తు మిత్రులారా. అందుకే ఆయన గురించి అపోస్తలుడైన పౌలు అంటాడు, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు క్రీస్తునందు గుప్తములై ఉన్నవి అని చెప్తాడు. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు అంటే డబ్బులు వీటిగా తీసుకోండి. ఏ సంపద అంటే అది బుద్ధి జ్ఞానము యొక్క సంపద. అందుకే బుద్ధి జ్ఞానముల అనే పదం ఉపయోగించాడు అక్కడ. వాటి యొక్క సర్వ సంపదలు యేసుక్రీస్తునందు గుప్తములై ఉన్నవని దేవుని లేఖనం తెలియజేస్తూ ఉంటుంది. సామెతలు 8:14 ఒక మాట ఈయన సొలొమోను మహారాజు గారు చెప్తారు. 8వ అధ్యాయం 14వ వచనం, ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానం ఇచ్చుటయు నా వశము అన్నాడు. ఆలోచన చెప్పడం, లెస్సైన జ్ఞానం ఇవ్వడం ఆయన వశంలో ఉంది అని దేవుని లేఖనం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది మిత్రులారా. వాట్ మై మెసేజ్ ఈస్, నా సందేశం ఏంటి మిత్రులారా? ఒకసారి మీకు మరలా జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను నేను. ఆయన బోధకుడు. ఆయన సమాజ మందిరాలకు వెళ్ళి చాలా చోట్ల బోధించాడు. ఆయన బోధించాడు, ఆయన అంటే నేర్పించాడు, ఆయన వివరించాడు, ఆయన తెలియపరిచాడు. ఆయన అంతకుముందు తెలియనటువంటి సంగతులు, అంతకుముందు వారు ఎన్నడూ విననటువంటి విషయాలు, వారెవరికి అవి ఎప్పుడూ కూడాను వారు ఆశ్చర్యపోయారు. అంటే ఎందుకు ఆశ్చర్యపోయారు? సో బిఫోర్ దే నెవర్ హార్డ్ దెమ్. వాళ్ళు ఎప్పుడు అటువంటి అంశాల గురించినటువంటి ధ్యానం కానీ, అటువంటి అంశాలు గురించినటువంటి ప్రస్తావన కానీ వారు ఎప్పటికీ తెలియదు. వారికి అర్థం కానటువంటి విషయాలను వారికి అర్థమయ్యే రీతిలో బోధించాడు ఆయన. ఆయన బోధకుడు అనేటువంటిది చాలా స్పష్టంగా, ఆయన నేర్పించడం అనేటువంటిది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది మిత్రులు. ఉపమానాలు ఎలా బోధించాడు ఆయన? ఉపమాన రీతిగా, వినుటకు శక్తి కలిగినటువంటి కొలది వారికి ఉపమాన రీతిలో ఆయన ఆ ఉపమానం బోధిస్తూ అట్లా దేవుని యొక్క వాక్యాన్ని సమాజానికి ఆయన బోధించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం మిత్రులారా. నటనటువంటి ఆయన దేవుని యొద్ద నుంచి పంపబడినటువంటి బోధకుడు. ఆయన దేవుని యొద్ద నుంచి పంపబడినటువంటి బోధకుడు. ఆయన నికోదేము కూడా చెప్పాడు ఆయన బోధకుడు అని, ఆయన దేవుని యొద్ద నుంచి పంపబడ్డాడు అని.
కాబట్టి బోధకుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు పంపని బోధకులు ఉన్నారు అనేటువంటి అంశం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు పంపిన వారు దేవుని గురించి చెప్తారు, దేవుని యొక్క వాక్యం గురించి చెప్తారు, ఆయన రాజ్యాన్ని గురించి చెప్తారు. దేవుడు పంపనటువంటి వారు మీ బలహీనతలను క్యాష్ చేసుకుంటారు. అది సంఘం గమనించాల్సినటువంటి అవసరత చాలా ఉంది మిత్రులారా. అంత మాత్రమే కాదు, ఆయన ఆలోచనకర్తని, ఆలోచన చెప్పడం, లెస్ అయిన జ్ఞానం ఇవ్వడం ఆయన వశములో ఉన్నదని దేవుని లేఖనం మనకు తెలియజేస్తూ ఉంటుంది మిత్రులారా. గమనించాల్సినటువంటి విషయం, యెషయా గ్రంథం 29వ వచనంలో కూడా ఒక మాట మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు మిత్రులు. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి, అధికమైన బుద్ధి అనుగ్రహించువాడు ఆయనే. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తిని, అధికమైన బుద్ధిని ఇచ్చేవాడు ఆయన. కాబట్టి మనం ఏం చేయాలి? వాట్ షుడ్ వి హ్యావ్ టు డూ? మనం చేయాల్సిన పని ఏంటంటే, ఈ ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి, అధికమైన బుద్ధి, ఆలోచన చెప్పడం, లెస్ అయిన జ్ఞానం ఇవ్వడం, ఆలోచన కర్త అయినటువంటి మంచి బోధకుడైనటువంటి క్రీస్తుని మనం కలిగి ఉండాలి. మంచి క్రీస్తుని మనం కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన దగ్గర నుంచే మనం ఆలోచన బుద్ధిని మనం పొందుకోవాలి, జ్ఞానాన్ని ఆయన దగ్గర నుంచి మనం పొందుకుంటాం మిత్రులారా. కాబట్టి ఆయనను మనం కలిగి ఉండాలి. అందుకనే అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో ఈ మాటలు చెప్పాడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును. ఎవరంట? ఆత్మ సంబంధి అంటే ఆత్మకు సంబంధించిన, ఆత్మతో సంబంధం కలిగినటువంటి వారు, దేవునితో సంబంధం కలిగినటువంటి వారు, దేవునితో బంధం కలిగినటువంటి వారు అన్నిటినీ వివేచిస్తారు అని చెప్తుంది లేఖనం. కోమాట చెప్పాడు, వివేచించను, కానీ అతడు ఎవరి చేతనైనా వివేచింపబడ్డాడు. దేవుని ఆత్మతో ఎవరైతే బంధాన్ని కలిగి ఉంటారో, సంబంధాన్ని కలిగి ఉంటారో, వాడికి ఎవరూ ఏమి చెప్పాల్సిన అవసరం లేదు. ఒకటి చేత చెప్పించుకోడు, ఇలా ఉండాలి అలా ఉండాలి అని. ఎందుకంటే దేవుని అక్కడ అంటాడు, ప్రభువు మనసు ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారము. అది మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారం. క్రీస్తుని మనం కలిగి ఉండడం. క్రీస్తు మనసు కలిగి ఉండడం అంటే ఏంటి? ఆయనను మనం కలిగి ఉండడమే. ఆయనను మనము కలిగి ఉన్నప్పుడు, ఆయనను మనము కలిగి ఉన్నప్పుడు, ఆయనను మనలోకి మనం ఆహ్వానించినప్పుడు, ఆయనను అంగీకరించినప్పుడు, ఆయన విశ్వసించినప్పుడు మిత్రులారా, ఆయన మనలో ఉంటే మనకు లెస్ అయిన జ్ఞానం, మంచి ఆలోచన చెప్పి, ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తినిచ్చి, అధికమైన బుద్ధినిచ్చి మనల్ని సన్మార్గంలో నడిపించేటువంటి వాడు మన దేవుడు మిత్రులారా. ఆయన దేవుని వద్ద నుంచి పంపబడినటువంటి బోధకుడు, ఆలోచన కర్త అయినటువంటి దేవుడైన, ఆలోచన చెప్పడం ఆయన వశంలో ఉంది, జ్ఞానం ఇవ్వడం ఆయన వశంలో ఉంది, బుద్ధి ఆయన వశంలో ఉన్నాయి, అన్నీ ఆయన వశంలో ఉన్నాయి. కాబట్టి ఆయనను మనము కలిగి ఉండాలి. అటువంటి బోధకుణ్ణి మనం కలిగి ఉండాలి. అటువంటి నాయకుడిని మన జీవితంలో మనం కలిగి ఉండాలి. అటువంటి బోధకుడిని మనము కలిగి ఉండాలి. ఈరోజు నేను మీకు వాక్యాన్ని బోధిస్తున్నాను అంటే దాని అర్థం నాకేదో టాలెంట్, నాకేదో శక్తి, నాకేదో సామర్థ్యం, ఏదో గొప్ప, ఇవన్నీ నావేవి కాదు. ఇవి నా నుంచి వచ్చినటువంటివి కాదు. ఇవి ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు ది లార్డ్. ప్రతి ఒక్కటి కూడాను అది దేవునికి సంబంధించినటువంటిది. దేవుని యొక్క అనుగ్రహాలు అవన్నీ కూడాను ఆయన విషయాలే మీకు వివరిస్తూ ఉన్నాను. ఆయన సంగతులే మీకు తెలియపరుస్తున్నాను. ఆయన మాటలే ప్రభువుని అడిగి, ప్రభు దగ్గర నేర్చుకొని మీకు వివరించడం అనేటువంటిది జరుగుతుంది మిత్రులారా. కాబట్టి అటువంటి నాయకుడిని, అటువంటి ఒక మంచి బోధకుడిని మనం మన జీవితంలో కలిగి ఉండాలని ప్రభువుని బట్టి నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నాను మిత్రులారా. మరొక అంశం ఏంటనంటే, మార్కు సువార్త 10వ అధ్యాయం 1వ వచనం ఏం చెప్పిందంటే, మార్కు సువార్త 10వ అధ్యాయము 1వ వచనం ఏం చెప్పిందంటే, ఇలా ఆయన అక్కడ నుండి లేచి యోదయ ప్రాంతములకు యొర్దాను అద్దరికి చేరను. జనసమూహములు తిరిగి ఆయన యొద్దకు కూడి వచ్చిరి. ఆయన వాడుక చొప్పున వారికి మరలా బోధించుండెను. వాడుక, బోధించటం అనేటువంటిది ఆయనకు ఉన్నటువంటి ప్యాషన్, ఆయన అలవాటు, ఆయన హ్యాబిట్.
ఆయన దాన్ని ఇంకా 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 వివరించి ఏమని చెప్పాలి దాన్ని అసలు ఆయన ఆయన ప్యాషన్ అది, ఆయన యొక్క ప్యాషన్ అది. ఆయన బోధించాడు, ఆయన ఎక్కడున్నా బోధించాడు. ఆయన ఎక్కడున్నా ఆయన దేవుని కూర్చున్నటువంటి దేవుని రాజ్య మర్మంలో ఆయన వివరించాడు, ఆయన బోధించాడు. మిత్రులారా, మనం గమనిస్తున్నట్లయితే ఆయన వాడుక చొప్పున వెళ్ళి బోధించాడు. యోహాను సువార్త 18వ అధ్యాయం 20వ వచనం ఏం చెప్పింది ఒకసారి చదువుతాను వినండి. 18:20. ప్రధాన యాజకుడు ఆయన శిష్యులను గూర్చి ఆయన బోధన గూర్చి యేసునడుగుగా. ఒక ప్రధాన యాజకుడు యేసుక్రీస్తుని ఇలా అడిగాడు. దేని గురించి అడిగాడు? శిష్యుల గురించి అడిగాడు, ఆయన బోధించే బోధన గురించి అడిగాడు. 2 ప్రశ్నలు యేసుక్రీస్తుని అడిగాడు. ఆయన శిష్యులను గురించి అడిగాడు, రెండవది ఆయన బోధించే బోధన గురించి ప్రధాన యాజకుడు అడిగాడు. యేసు, నేను బాహాటముగా లోకం ఎదుట మాట్లాడి తిని. ఎలా మాట్లాడంటే ఆయన బాహాటముగా బోధించడం, సీక్రెట్గా బోధించలేదు ఆయన. ఈరోజున చూస్తూ ఉంటున్నాం, కొంతమంది సీక్రెట్గా బోధిస్తూ ఉంటారు. అదేంటో అర్థం కాదు. సీక్రెట్గా బోధించడానికి ఏముంది సీక్రెట్? ఒక రోజున ఒక సహోదరి నన్ను ప్రార్థన చేయడానికి పిలిచింది, వెళ్ళాను. అదే సందర్భంలో వేరే ఒక పాస్టర్ గారిని కూడా పిలిచింది, ఆయన వచ్చాడు. వాళ్ళు ఏదో షాప్ ఓపెనింగ్ చేసుకుంటున్నారు, పిలిచారు, ప్రార్థన చేయడానికి వెళ్ళాను. నాతో పాటు ఇంకో వేరే సాకులు వచ్చారు, పిలిచాడు. ఆయన కూడా ప్రార్థన చేయమంటే చేశాడు. చేసిన తర్వాత ఆయన అడుగుతా ఉంది సహోదరి, పాస్టర్ గారు మేము ఇది స్టార్ట్ చేయవచ్చా, మీకేమైనా కనపడిందా ఇక్కడ అని అడుగుతూ ఉంది. ఆయన అన్నాడు, గమ్మాన నన్ను చూసి, ఎప్పుడు కదలేగా మనం తర్వాత ఏముంది సీక్రెట్, అక్కడ ఏం కనపడుతుంది, కనపడడానికి ఏముంది అక్కడ? ఇవి అర్థం చేసుకోవాలి మిత్రులారా. దేవుని చేత పంపబడినటువంటి సేవకుడు ఎవరైనా సరే, వారికి ప్రాముఖ్యము ఆయన వాక్యము, లేఖనము, దేవుని లేఖనము అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. వారు లేఖనాన్ని బోధిస్తారు, ఆయన వాక్యాన్ని బోధిస్తారు. అది గమనించవలసినటువంటి విషయం మిత్రులారా. గమనించండి, ఆయన బాహాటముగా మాట్లాడి తిని యూదులందరూ కూడి వచ్చి సమాజ మందిరముల్లోను దేవాలయంలోను ఎల్లప్పుడూ బోధించి తిని. యూదులందరూ కూడివచ్చు సమాజ మందిరాల్లో దేవాలయంలో ఎప్పుడు బోధించాడు ఆయన? ఎల్లప్పుడూ బోధించి తిని. ఎప్పుడు ఆయన బోధించాడంట. మరొక మాట చెప్పాడు, రహస్యముగా నేనేమీ మాట్లాడలేదు. రహస్యంగా ఆయన ఏమీ బోధించలేదు. ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా ఆయన రివీల్ చేశాడు, ఆయన బోధించాడు, ఆయన వివరించాడు అనేటువంటిది దేవుని యొక్క లేఖనం చాలా స్పష్టంగా మనకి ఇక్కడ తెలియపరుస్తూ ఉంటుంది మిత్రులారా. అదే మార్కు సువార్త 12వ అధ్యాయము లో మరొక మాట కనపడుతుంది. 14వ వచనం ఇలా చెప్పింది, వారు వచ్చి, బోధకుడా నీవు సత్యవంతుడవు. వారు వచ్చి చెప్తా ఉంటున్నారు, యేసుక్రీస్తుతో మాట్లాడుతున్నారు. ఆయన ఎలాంటి వాడంటే సత్యవంతుడు అని చెప్పేసి ఆయన గురించి మాట్లాడుతుండడం మనం చూస్తూ ఉంటున్నాం మిత్రులారా. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వీక్షకులందరికీ కూడా నా ప్రభువుని బట్టి మీ అందరికీ తెలియపరిచేటువంటి సత్యం ఏంటి అని అంటే, ఆయన ఒక మంచి బోధకుడు, ఆలోచనకర్త. ఆయన ఆలోచన చెప్పడము, ఆలోచన ఇవ్వడము, లెస్సైన జ్ఞానం ఇవ్వడం, బుద్ధి ఇవ్వడం అన్నీ ఆయన వశంలో ఉన్నాయి. మరి అటువంటి సత్యవంతుడైనటువంటి అటువంటి బోధకుడిని మనం కలిగి ఉండాలి. బోధించడం ఆయనకు ఉన్నటువంటి పేషన్ అనేటువంటిది మనం నేర్చుకుంటూ ఉంటున్నాం. ఆయన అలవాటు, ఆయన ఎల్లప్పుడూ బోధించేటువంటి ఒక మంచి బోధకుడు ఆయన. ఈరోజున ఆయన వాక్యం మనకి బోధిస్తూ ఉంది, మనం నేర్చుకుంటూ ఉంటున్నాం. లెట్ మీ ఆస్క్ యు ద క్వశ్చన్, డు యు హ్యావ్ ద జీసస్? యేసుక్రీస్తును కలిగి ఉన్నావా? నీ జీవితంలో క్రీస్తుని బోధకునిగా కలిగి ఉన్నావా? కొంతమంది పాస్టర్స్కి ఫ్యాన్స్ అవుతూ ఉంటున్నది. చాలా పెద్ద పొరపాటు, చాలా పెద్ద తప్పు, అది భయంకరమైనటువంటి పాపం. అది మేమెవరమండి? ఒకసారి పౌలు అంటాడు, ఒకసారి పౌలు ఏమని చెబుతాడు అని అంటే, మేమెవరం, పౌలు ఎవరు, అపోల్లో ఎవడు, మేమందరం కూడాను ఆయన తోటలో జత పనివారం. మేమందరం జత పనివారం. మేము ఒక క్రీస్తుకి పాలేరు పని చేస్తున్నటువంటి వారు. మేము పాలేరులో, మేము దాసులం. ఏ సావుకోండి కూడాను దేవునిగా భావించకండి. అది చాలా తప్పు మిత్రులరా, అది చాలా తప్పు, చాలా అపరాధ విషయం అసలు అది.
మేము కేవలము దేవుని మాటలను ఒక చోట అపోస్తలుడైన పౌలు 2 కొరింథీయుల్లో చెప్తాడైనా మీ విశ్వాసానికి మేము సహకారులం అంటాడు. మీ విశ్వాసానికి మేము సహకారులం అని చెప్పేసి అంటాడు. డోంట్ అడిక్ట్ టు ది పాస్టర్. మీ పాస్టర్కి మీరు అడిక్ట్ అవ్వద్దు, క్రీస్తుకి అడిక్ట్ అవ్వండి. అది మీకెంతో లాభం, అది మీకెంతో ప్రయోజనకరమైనటువంటి అంశం అది మిత్రులారా. కనుక క్రీస్తుకు దాసులుగా మనం ఉండాలి. దాని అర్థం సేవకుడిని గౌరవించవద్దు, మర్యాద ఇవ్వద్దు, వారికి పరిచర్య ఏమి చేయాల్సిన అలా అనేటువంటిది నా ఒపీనియన్ ఏమీ కాదు. కానీ బట్ నీకు జీవితంలో నీకు ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి క్రీస్తు. క్రీస్తుని గణపరచాలి నీ జీవితంలో, క్రీస్తు నామమును, క్రీస్తుని హెచ్చించాలి నీ జీవితంలో. కనుక మేము ఎవరమంటే ఆయన పంపినటువంటి సేవకులం, మీ విశ్వాసానికి సహకారులం, మేము ఆయనకు పాలేరులం, ఆయన సేవకులము. ఆయన చెప్పాడు పరిచర్య చేయమని, వాక్యాన్ని బోధించమని, సంఘాన్ని కాయమని, సంఘాన్ని మేపమని. సో వాట్ ఎవర్ ద డ్యూటీ వీ హ్యావ్ దట్ హ్యాస్ గివెన్ బై ద గాడ్, దేవుడు మాకు ఏమైతే పనిని ఇచ్చాడో ఆ పనిని చేయడం మా ధర్మం. వీఆర్ నాట్ ద బాస్ ఆఫ్ యువర్ ఫెయిత్. మీ విశ్వాసానికి మేము బాసులం కాదు, మీ మీద మేము బాసులం కాదు. వీఆర్ నాట్ బాస్ ఆఫ్ యూ. మీ మీద మేము బాసులమేమీ కాదు. కనుక ఇది గమనించాల్సినటువంటి విషయం. చాలామంది ఈ రోజున సంఘం మీద బాసులుగా వ్యవహరిస్తున్నటువంటి వారు ఉంటారు. కొంతమంది కాపరులు వారి యొక్క విధానాలను చూస్తూ ఉంటుంటే భయం వేస్తూ ఉంటుంది మిత్రులు. చాలామంది విశ్వాసులను ఒక పాడేర్లుగా చూస్తూ ఉంటారు. అది కొంచెం మనసుని బాధ కలిగించేటువంటి అంశం. అసలు అది చాలా హృదయాన్ని నొప్పించేటువంటి విషయం. అది ఎప్పుడూ కూడాను మనం అలా చూడకూడదు. వీఆర్ నాట్ బాస్ ఆన్ యూ. మేము మీద బాసులం కాదు, మేము మనకు ఒక్కడే బాస్, యేసుక్రీస్తు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కనుక గమనించవలసినటువంటి విషయం, ఇంతకీ ఆయన ఎలాంటి బోధకుడు? ఆయన బోధకుడని మనం విన్నాము, బోధకుడిని మనం కలిగి ఉండాలని మనం విన్నాము. ఆయన దేవుని యొద్ద నుంచి పంపబడిన బోధకుడని మనం విన్నాము. అంత మాత్రమే కాదు, కానీ ఆయనను మనం కలిగి ఉండాలి. ఎందుకు కలిగి ఉండాలి అంటే ఆయన ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి, ఆలోచన చెప్పడము, జ్ఞానం ఇవ్వడం, బుద్ధి ఇవ్వడం, అవన్నీ ఆయన వశంలో ఉన్నవి. ఆయనను మనం కలిగి ఉండడం ద్వారా ఒకరి చేత మనం చెప్పించుకోము. సునీల్ నువ్వు ఇలా ఉన్నావేంటి, ఇలా మాట్లాడేటువంటి తప్పు, అది తప్పు అని ఒకరి చేత మనం బోధించబడేటువంటి వారిగా మనము ఉంటాము. కనుక ఆయనను మనం కలిగి ఉండాలటువంటి బోధకుడిని మనం నేర్చుకున్నాం. ఇక గమనిస్తున్నట్లయితే మిత్రులు, మార్కు సువార్త 12:14లో ఆయన ఎలాంటి బోధకుడు? మంచి ప్రశ్న. అక్కడ ఆయన ఎలాంటి బోధకుడు అంటే అక్కడ అంటాడు 14వ వచనంలో, వారు వచ్చి బోధకుడా నీవు సత్యవంతుడవు. ఆయన ఎలాంటి బోధకుడు అంటే సత్యవంతుడు. సత్యవంతుడు అంటే హి హాజ్ ఎ ట్రూత్. ఆయనలో సత్యం ఉంది. ఆయన ఎంత సత్యవంతుడు అని అంటే మిత్రులరా, మనం గమనించాలి. ఆయన ఒకసారి అంటాడు, నాలో పాపముందని మీలో ఎవరైనా నిరూపించగలరా అన్నాడు. ఆయన నాలో పాపముందని మీలో ఎవరు నిరూపించగలరా అన్నాడు. ఇట్స్ గ్రేట్ ఛాలెంజ్ టు ది వరల్డ్. ఈ లోకానికే ఒక గొప్ప సవాలు విసినటువంటి మాట అది. ఆయనలో పాపముందని నిరూపణ చేయగలిగినటువంటి వారు ఎవరు అని దేవుని లేఖనం మనకు తెలియజేస్తూ ఉంటుంది. ఒకసారి 7వ అధ్యాయం యోహాను సువార్త 7వ అధ్యాయాన్ని కనుక మనం గమనిస్తూ ఉన్నట్లయితే మిత్రులారా, 14వ వచనం నుంచి ఒక మాట మనకు కనబడుతూ ఉంటుంది. సగం పండుగ అయినప్పుడు యేసు దేవాలయంలోకి వెళ్ళి బోధించుచుండెను. యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చునని చెప్పుకొనిరి. ఈయన చదువుకోలేదు, చదువు కొనని ఇతనికి ఈ పాండిత్యం ఎలాగొచ్చింది? అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. ఎంత అద్భుతమైనటువంటి మాట. ఈ రోజున మా పాస్టర్స్లో చాలామంది, పాస్టర్ గారు మీరు వాక్యం బాగా చెప్తున్నారని ఎవరైనా ఆడియన్స్ వచ్చి చెప్పారనుకోండి, ఎవరైనా విశ్వాసులు ఎవరైనా వచ్చి చెప్పారనుకోండి, అవునమ్మా, అవును, చాలా మంచిది, చాలా వందనాలమ్మా అని అంటారు.
కానీ యేసుక్రీస్తు బోధించినప్పుడు అక్కడ సగం పండుగ సగం అయిపోయిందంట. దేవాలయంలోనికి ఆయన వెళ్ళి బోధిస్తా ఉన్నాడు. ఆయన బోధించుచుండెను. ఆయన బోధిస్తున్నప్పుడు యూదులు అందుకు ఆశ్చర్యపడి, ఎందుకు ఆశ్చర్యపడ్డారు? ఆయన బోధించడం చూసి ఆశ్చర్యపడ్డారు. ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు. ఆశ్చర్యపడినప్పుడు యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట, దట్ ఈస్ ద ట్రూ. ఎంత సత్యం ఉంటే ఆ మాట చెప్పగలిగి ఉండాలి. ఆయన మహిమను దొంగిలించడంలా మహిమను దేవునికి ఆపాదిస్తున్నాడు. ఆయన ఏమంటాడు అని అంటే మిత్రులారా, అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. ఎవడైనాను ఆయన చిత్తము చొప్పున చేయి నిశ్చయించుకొనిన ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతట నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొనును. తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదుకును, కానీ తను పంపిన వారిని మహిమను వెదుకువాడు సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతి లేదు. ఎంత అద్భుతమైనటువంటి మాట! ఒకసారి గమనించాల్సినటువంటి విషయం అది. ప్రభునందు ప్రేమితులారా, ఆయన అంటూ ఉంటాడు, ఆయన బోధ ఎవరికి అర్థమవుతుంది? ఎలాంటి వ్యక్తులకు అర్థమవుతుందంట? ఎవరైతే దేవుని చిత్తము చొప్పున నేను చెయ్యాలి, దేవుని చిత్త ప్రకారం నేను నడుచుకోవాలి, దేవుని ఇష్ట ప్రకారం నేను జీవించాలి అని ఎవరైతే అనుకుంటారో, ఆ అనుకునేటువంటి వారికి, ఆ తీర్మానం కలిగినటువంటి వారికి యేసుక్రీస్తు బోధనలు అర్థమవుతాయి. అది దేవుని యొద్ద నుంచి పంపబడినటువంటి బోధో లేకపోతే ఆయన స్వకీయ మహిమను వెతుకుతున్నాడు అనేటువంటిది అర్థమవుతుంది. ఆయన సత్యవంతుడు గనక ఆ బోధ తనది కాదు, అది దేవునిది, నన్ను పంపిన వానిని గురించి నేను బోధిస్తున్నాను అని ఆయన ఒప్పుకోవడం అనేటువంటిది మనం చూస్తూ ఉంటున్నాం మిత్రులారా. అది కావాలి. బాగా చెప్పారంటే ఎక్సలెంట్. అక్కడ ఉప్పొంగిపోవడం కాదు ఒక సావకుడిగా. డ్యూయల్ మోడీ గారు అనుకుంటా, బహుశా నేను విన్నాను ఎప్పుడో ఒకసారి సంథింగ్. ఎవరో వచ్చి ఆయన ప్రసంగం చేసినప్పుడు, సార్ ఈరోజు మీరు వాక్యం బాగా చెప్పారు అని అంటే ఆయన అన్నాడంట, ఇవి నా మాటలు కాదు, దేవుని మాటలు అని చెప్పాడంట ఆయన. మనలో మలాంటి సావుకులు ఎంతమంది ఈరోజున అలా దేవునికి మహిమను ఆపాదించేటువంటి వారుగా దేవుని మహిమను అలాగా ఒప్పుకోగలుగుతూ ఉంటున్నాం. ఈరోజు ప్రభునందు మిత్రులారా, నేను కూడా మీకు అదే సెలవిస్తూ ఉంటాను, దిస్ వర్డ్స్ ఆర్ నాట్ మైన్. ఈ పదాలు, ఈ మాటలు ఇవేవి కూడా నావి కాదు, ఇవి దేవునివి. ఆయన మాటలు, ఆయన చెప్పమన్న సంగతులను, ఆయన బోధించిన సంగతులను మీకు మరలా నేను మీకు వివరిస్తుంటున్నాను. కాబట్టి అటువంటి సత్యవంతుడైనటువంటి బోధకుణ్ణి మనం కలిగి ఉండాలి. దేవుని మహిమను వెదకాలి, మనం దేవుని మహిమపరచాలి, దేవుని మహిమను మనం ఒప్పుకోవాలి, దేవునికి మహిమను మనం చెప్పాలి. ఆ రెస్పాన్సిబిలిటీ మనకుంది మిత్రులారా. ఆయన సత్యవంతుడైనటువంటి బోధకుడని అక్కడ మనం వింటున్నాం మిత్రులారా. కొంచెం గమనించినట్లయితే అక్కడ ఏమంటాడు అంటే, ఆయన సత్యవంతుడు మాత్రమే కాదు కానీ మిత్రులారా, మార్కు శుభవార్త 12వ అధ్యాయము 14వ వచనాన్ని మరొకసారి మనం చూస్తే, నీవు ఎవరిని లక్ష్య పెట్టని వాడవని మేము ఎరుగుదుము. ఆయన ఎవరిని లక్ష్య పెట్టనేటువంటి వాడు. హీ డోంట్ కేర్. ఎందుకు కేర్ లేదు? మీరు గమనించాల్సినటువంటి విషయం. ఒక రోజున యేసుక్రీస్తు ఒక చోట బోధిస్తూ ఉంటే ఆయన దగ్గరకు వాళ్ళ సోదరులు, వాళ్ళ తల్లి మరియమ్మ, వీళ్ళందరూ కూడాను ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏమంటాడు అని అంటే, ఎవరు వచ్చి చెప్తారు ఆయనకి, మీ తల్లి మీ సోదరులు వచ్చారంటే, ఎవరు నా తల్లి, ఎవరు నా తల్లి, ఎవరు నా సోదరులు? దేవుని మాటలను లక్ష్య పెట్టేటువంటి వారే నా తల్లియు నా సోదరి అయి ఉన్నారని యేసుక్రీస్తు చెప్పడం అనేటువంటిది మనం చూస్తూ ఉంటున్నాం మిత్రులారా. అయితే గమనించినట్లయితే లోకాసువార్త 15వ అధ్యాయంలో ఒక మాట మనకు కనబడుతూ ఉంటుంది. అదేంటో మనం చూద్దాం మిత్రులారా. లోకాసువార్త 15వ అధ్యాయంలో గనక మనం గమనించినట్లయితే 1-2 వచనాలు.
ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుండగా పరిసయ్యులు శాస్త్రులు అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయించున్నాడని చాలా సనుక్కున్నది. ఆయనకు లెక్కలేదు. ఎవరి మీద లెక్కలేదు, ఎవరి లక్ష్య పెట్టలేదు? పరిసయ్యులను శాస్త్రులను లక్ష్య పెట్టలేదు. ఎందుకంటే ఆయన బోధ పరిసయ్యుల వంటి బోధ కాదు, శాస్త్రుల వంటి బోధ కాదు. ఆయన బోధించేవాడు మాత్రమే కాదు, బోధ ప్రకారం నడిచేవాడు ఆయన, బోధ ప్రకారం జీవించేవాడు ఆయన చెప్పి ఊరుకునేవాడు కాదు, ఆయన దాని ప్రకారం జీవించినటువంటి వాడు ఆయన. మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నట్లయితే ఈ పరిసయ్యులకు శాస్త్రులకు యూదులకు ఈ సుంకరులంటే పడదు, వారితో ఉండరు. పాపులంటే పడదు, వారితో ఉండరు. అంటే తమ్మును తాము పరిశుద్ధులుగా ఎంచుకునేటువంటి వారు ఈ పరిసయ్యులు శాస్త్రులు. మిత్రులరా, అటువంటి వారిని దేవుడు లక్ష్య పెట్టలేదు. అందుకని ప్రభు అంటాడు, ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపించేటువంటి వాడు ఆయన. దట్ ఈస్ అవర్ గాడ్. ఆయన ఎవరిని లక్ష్య పెట్టనటువంటి వాడు ఆయన. ఈ పరిసయ్యులు లాంటి శాస్త్రులు లాంటి అహంకారులను లక్ష్య పెట్టనటువంటి దేవుడు ఆయన. గమనించాలి, చర్చెస్లో కొంతమంది సంపన్నులు ఉంటే వారిని ఒకలాగా, పేదలుంటే వారిని ఒకలాగా చూసేటువంటి సేవకులు ఈ రోజున ఎంతమంది లేరు? ధనవంతులు వస్తే ఒకలాగా, పేదవాళ్ళు వస్తే ఒకలాగా, ఎక్కువ కానికేసే వాళ్ళు వస్తే ఒకలాగా, అసలు ఏమి లేని వాళ్ళు వస్తే ఒకలాగా, ఒకరిని ఒకలాగా మరొకరిని మరొకలాగా చూసేటువంటి వారు ఎంతమంది లేరు? గమనించాల్సినటువంటి విషయం. కొంచెం సంపన్నులు వస్తేనేమో వారికి అనుకూలంగా మాట్లాడడం, ఎందుకంటే వారికి ఆఫరింగ్స్ వస్తాయి కాబట్టి. యేసుక్రీస్తు అలాంటి బోధకుడు కాదు. ఆయన ఎవరిని లక్ష్య పెట్టినటువంటి వాడు. సుంకరులతో పాపులతో ఉండడం అనేటువంటిది యోధ ఆచార ప్రకారం అసలు అది ఏమాత్రం కూడాను సహించదగినటువంటి విషయం కాదు. బట్ జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తును మనం గమనించినట్లయితే శాస్త్రులను కానీ పరిసయ్యులను కానీ వారి యోధ మత నిష్ఠతను కానీ ఆయన లెక్క చేయలేదు. ఆయన సుంకరులతోనూ పాపులతోనూ కలిసి భోజనం చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మిత్రులారా, ఆయన ఎవరిని లక్ష్య పెట్టనటువంటి వాడు. ఆయన అహంకారులను ఎదిరించే దీనులకు కృప చూపించేటువంటి దేవుడు. ఆయనకు అందరూ సమానమే, ఆయనకి హెచ్చు తగ్గులేమీ లేవు. ఆయన దృష్టికి అందరూ కూడాను సమానమే. మిత్రులారా, ఇంకా ఆయన ఎలాంటి వాడంట? మొహమాటము లేనివాడంట. ఆయన అక్కడ చెప్తాడు, అక్కడ 12వ వచనము, వారు వచ్చి యేసుక్రీస్తు అంటారు, బోధకుడా, నీవు సత్యవంతుడవు, నీవు ఎవరిని లక్ష్య పెట్టని వాడవని మేము ఎరుగుదుము. నీవు మొహమాటము లేని వాడవై. మొహమాటము లేనిటువంటి వాడంట ఈయన. ఈయన ఎలాంటి బోధకుడు? సత్యవంతుడు. ఎలాంటి బోధకుడు? ఎవరిని లక్ష్య పెట్టనటువంటి వాడు. ఎలాంటి బోధకుడు? మొహమాటము లేనటువంటి వాడు ఈయన. వాక్యం బోధించేటప్పుడు ఈ విషయం చెప్తే వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారని మొహమాట పడేటువంటి వాడు కాదు మిత్రులారా ఆయన. ఒకసారి గమనించినట్లయితే మనం చూద్దాం మిత్రులారా. మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఒక మంచి మాట మనకు కనబడుతూ ఉంది మిత్రులారా. మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 12వ అధ్యాయము 12వ అధ్యాయం 46వ వచనం నుంచి చూద్దాం. జన సమూహములతో ఇంకా మాట్లాడుచుండ, ఇదిగో ఆయన తల్లియు ఆయన సహోదరులు ఆయన మాట్లాడగోరుచు వెలుపల నిలిచి ఉండరి. ఆయనకి మొహమాటం లేదు. కొంతమంది ప్రార్థన జరిగేటప్పుడు చుట్టాలు వచ్చారింటికి వెళ్ళిపోతారు, ఆరాధనలో కూర్చోరు. కొంతమంది ఉద్యోగం టైం అవుతుందని వెళ్ళిపోతా ఉంటారు. కొంతమంది ఎవరైనా రాజకీయ నాయకులు వస్తే వాక్యం చెప్పడం ఆపేస్తారు. కొంతమంది ఎవరైనా కొద్దిగా ఈ లోకపరంగా సంపన్నులు ఎవరైనా వస్తే వాక్యాన్ని బోధించడం ఆపేసి వాళ్ళకి ప్రాధాన్యతనిస్తారు. హౌ ఫూలిష్ ఇట్ ఈస్. ఇక్కడ దేవుని నామమును అవమానపరచడం కాదా? దేవుని నామాన్ని కించపరచడం కాదా? గమనించాలి, విశ్వాసులు కూడా చాలా మంది దే డోంట్ ఇంపార్టెన్స్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యానికి ప్రాముఖ్యతను ఇవ్వరు. అది దేవుని నామాన్ని ఎంత కించపరచటం, దేవుని నామాన్ని ఎంత అవమానపరచటం అవుతా ఉంటుంది. అది ఆయన మాటను లక్ష్య పెట్టకపోతే నీకు మేలు జరుగుతుంది. పేతురు అంటాడు, దేవుని వాక్యాన్ని, ఆయన మాటను మీరు లక్ష్యం ఉంచండి,
అలా ఆయన వాక్యం మీద లక్ష్యం ఉంచండి, అప్పుడు మీకు మేలు జరుగుతుంది అంటాడు. కనుక ప్రభునందు మిత్రులరా, ఇక్కడ ఆయన ఎలాంటి బోధకుడు అంటే మొహమాటము లేనటువంటి వాడు. ఆయన బోధించేటప్పుడు గవర్నర్ వచ్చినా ఆయనేమి మొహమాట పడిపోయి గవర్నర్ గారికి గౌరవం ఇవ్వకపోతే ఊరుకోడేమో అన్నటువంటి ఫీలింగ్ ఆయనకి ఏమి ఉండవు. ఈ రోజున మన చర్చలో మన బోధకులు ఇలా మొహమాటం లేనటువంటి బోధకులుగానే ఉంటున్నారా? ద క్రైస్ట్ ఈజ్ ద మోస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద ప్రీచర్. ఒక ప్రీచర్ ఎలా ఉండాలి, ఒక బోధకుడు ఎలాగ ఉండాలంటే యేసుక్రీస్తు బెస్ట్ ఎగ్జాంపుల్. ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరొక మాట చెప్తాడు ఆయన ఎలాంటి బోధకుడు అంటే సత్యవంతుడైన బోధకుడు, ఎవరిని లక్ష్య పెట్టని బోధకుడు, మొహమాటం లేనటువంటి బోధకుడు. ఇంకా ఎలాంటి బోధకుడు అంటే దేవుని మార్గమును సత్యముగా బోధించు వాడు. దేవుని మార్గాన్ని సత్యంగా బోధించేటువంటి వాడు ఆయన. ఒక రోజున ఒక ధనవంతుడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి నాకు నిత్య జీవం కావాలి, సద్బోధకుడా నాకు నిత్య జీవం కావాలంటాడు. నిత్య జీవం కావడానికి, నిత్య జీవం పొందుకోవడానికి నేను ఏం చేయాలి? నిత్య జీవం పొందుకోవడానికి కలెక్టర్ అవ్వాలంటే ఏం చేయాలి? చదువుకోవాలి, ఐఏఎస్ చదువుకోవాలి. మరి నిత్య జీవం పొందుకోవాలంటే ఏం చేయాలి? యేసుక్రీస్తు అతనికి చెప్పాడు, ఇదిగో ధర్మశాస్త్రం చెప్తుంది కదా, దాన్ని అనుసరించు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు, ఇవన్నీ చేయండి. అతను అంటాడు, అబ్బో ఇవన్నీ నా చిన్నప్పటి నుంచే చేస్తున్నాను అన్నాడు. ఇవన్నీ చిన్నతనం నుంచి చేస్తున్నావా? ఓకే, దట్స్ ఫైన్. అయితే నువ్వు పరిపూర్ణుడవు కావాలనుకుంటున్నావా? గమనించారా మాటను? పరిపూర్ణుడవు కావాలనుకుంటున్నావా అంటే నిత్య జీవం కావాలంటే పరిపూర్ణుడు అవ్వాలి. నిత్య జీవాన్ని పొందుకోవాలంటే ఒకడు పరిపూర్ణుడు అవ్వాలి. ఒకడు నిత్య జీవాన్ని అనుభవించాలంటే పరిపూర్ణుడు కావాలి. ఎలా పరిపూర్ణుడు అవుతాడు? ఒక మనిషి ఎలా పరిపూర్ణుడు అవుతాడు? ఏం చేస్తే పరిపూర్ణుడు అవుతాడు? ప్రభు అన్నాడు అతనితో, నీకు కలిగినదంతా కూడాను అమ్మి బేదలకిచ్చి నన్ను వెంబడించమన్నాడు. యేసుక్రీస్తు చెప్పిన మాటకు అతను వ్యసన పడ్డాడు. దానికి ముందు అతడు ఒక మాట ఉపయోగించాడు, ఇవన్నీ నా చిన్నతనం నుంచి చేస్తున్నాను అన్నాడు. ఏం చేస్తున్నాడంటే చిన్నతనం నుంచి బేదలకు ఇస్తున్నాడంట, తల్లిని తండ్రిని సన్మానిస్తున్నాడంట, అన్నీ చేస్తున్నాడంట, పొరుగు వారిని ప్రేమిస్తున్నాడంట. మరి పొరుగు వారిని ప్రేమించేవాడైతే అమ్మి బేదలకి ఇమ్మని చెప్పినప్పుడు ఎందుకు వ్యసన పడ్డాడు? తనకు కలిగిన దానిని అమ్మి బేదలకి ఇమ్మని యేసుక్రీస్తు చెప్పినప్పుడు ఎందుకు వ్యసన పడ్డాడు? చిన్నప్పటి నుంచి పొరుగు వారిని ప్రేమించేవాడైతే తనకు కలిగిన దానిని అమ్మి బేదలకు, ఎవరు ఏమీ లేనటువంటి వారికి ఇచ్చి పరలోకపు ధనాన్ని సంపాదించమని వాడికి సజెషన్ ఇస్తే ఆ సజెషన్ ఎందుకు నిరాకరించాడు? అంటే వీడికి పొరుగువాడిని ప్రేమించటం వీడికి తెలియదు. పొరుగువాడిని ప్రేమించడం అంటే వీడికి అర్థం తెలియదు. పరిపూర్ణుడు అవడం అంటే అర్థం తెలియదు. చూడండి, నిత్య జీవం కావాలని వీడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి అడిగితే యేసుక్రీస్తు మీరు 7 వారాలు ప్రార్థన పెట్టుకోండి అని చెప్పలా, 50 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అని చెప్పలా. దేవుని మార్గమును సత్యముగా బోధించినటువంటి బోధకుడు ఆయన. దేవుని మార్గమును సత్యముగా బోధించినటువంటి బోధకుడు ఆయన. మీ ఇంట్లో చీకటి ఉందని చెప్పలేదు ఆయన, మీరు నిమ్మకాయ తొక్కొచ్చారని చెప్పలేదు ఆయన, అది చెప్పలేదు. లేకపోతే కొంతమంది చూస్తూ ఉంటున్న ఈ మధ్యకాలంలో చాలా అసహ్యంగా అనిపిస్తూ ఉంటుంది, పాస్టర్ గారికి పట్టు వస్త్రాలు పెట్టండి, దశమ భాగాలు ఇవ్వండి, అవి చేయండి, ఇవి చేయండి అని చెప్పలేదు ఆయన. He told only one thing, one word. సమస్తము నమ్మి వాటన్నిటినీ కూడా బేదలకిచ్చి నన్ను వెంబడించు అని చెప్పాడు ఆయన. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆయనే సత్యము, ఆయనే జీవము, ఆయనే మార్గము. దేవుని మార్గమును మొహమాటం లేకోకుండా, ఎవరిని లక్ష్య పెట్టుకోకుండా, సత్యమును ఉన్నది ఉన్నట్టుగా దేవుని మార్గమును బోధించినటువంటి వాడు యేసుక్రీస్తు. ఎవరైనా తండ్రి యొద్దకు వెళ్ళాలి అనుకుంటే, ఎవరైనా దేవుని యొద్దకు చేరుకోవాలనుకుంటే ఆయన తప్ప వేరొక మార్గం లేదు.
ఆయన తప్ప వేరొక మార్గము లేదు మిత్రులరా, ఆయన తప్ప వేరొక మార్గము లేదు అనేటి సత్యాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరత మనకుంది మిత్రులారా. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సమృద్ధి జీవం సంఘ వీక్షకులందరికీ కూడాను, ఈ కార్యక్రమాన్ని లైవ్లో వాచ్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడాను, ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడాను, వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడాను, నా ప్రభువును బట్టి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి, ఆయన పరిశుద్ధ ఘనమైనటువంటి నామమును బట్టి నేను మీకు ప్రకటిస్తున్నటువంటి సత్యం ఏంటంటే, సత్యవంతుడైనటువంటి బోధకుడైన, మొహమాటము లేనటువంటి బోధకుడైన, దేవుని రాజ్యాన్ని మనకు దేవుని రాజ్యానికి మార్గాన్ని తెలియపరిచినటువంటి వాడైన, ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము. ఆయన ద్వారా తప్ప ఎవ్వడు కూడాను తండ్రి వద్దకు లేదా దేవుని రాజ్యమునకు చేరుకోలేడు మిత్రులారా. అటువంటి సత్యవంతుడైన, మొహమాటము లేని, ఎవరిని లక్ష్య పెట్టని, ఉన్నది ఉన్నట్టుగా బోధించినటువంటి, దేవుని రాజ్యానికి మార్గాన్ని చూపించినటువంటి యేసుక్రీస్తుని మన జీవితాల్లో మనం కలిగి ఉండాలి. ఎందుకంటే ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి, అధికమైన బుద్ధి ఇచ్చేవాడు ఆయన. ఆలోచన చెప్పడం, లెస్సైన జ్ఞానాన్ని ఇవ్వడం ఆయన వశంలో ఉంది. బుద్ధి జ్ఞానముల యొక్క సర్వసంపదలు ఆయనలో గుప్తములై ఉన్నవి. ఆయన ఆలోచన కర్త, ఈజ్ ద వన్ హూ కెన్ ఇంటెండ్ యూ. ఆయనే నిన్ను నడిపించేటువంటి వాడు, ఆయన నిన్ను ప్రోత్సహించేటువంటి వాడు, ఆయన నిన్ను బలపరిచేటువంటి వాడు. అటువంటి దైవాన్ని, అటువంటి బోధకుణ్ణి నీ జీవితంలో, నా జీవితంలో మనం కలిగి ఉండాలి. బోధించడం ఆయన ప్యాషన్, బోధించడం ఆయన ప్యాషన్. ఒకచోట ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతూ ఆయన ఏమంటాడంటే, మనుషులు కల్పించు పద్ధతులను దైవోపదేశములుగా భావించి వారు నన్ను వ్యర్థముగా ఆరాధన చేస్తున్నారని దేవుని లేఖనం తెలియజేస్తూ ఉంటుంది. క్రీస్తును వెంబడించకుండా, క్రీస్తును అనుసరించకుండా, దేవుని వాక్యాన్ని అనుసరించకుండా, ఆయన వాక్యాన్ని లక్ష్యం చేయకోకుండా నీ జీవితంలో నువ్వు ఎన్ని ఉపవాసాలు, ఎన్ని కట్టుబాట్లు, ఎంత భక్తి జీవితం, ఎంత దాన ధర్మాలు చేసినా సున్నా, జీరో. కనుక గమనించాల్సినటువంటి విషయం ప్రియమిత్రమా, దేవుని మాటను బట్టి, దేవుని లేఖనాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తా ఉంటున్నాను. అటువంటి సత్యవంతుడైనటువంటి దైవాన్ని మనం మన జీవితాల్లో కలిగి ఉందాం. దేవుని రాజ్యానికి మనం వారసులమవుదాం. దేవుని రాజ్యంలో మనం ఎలా పరిపూర్ణ అవుతాము అనంటే ఆయనను వెంబడించినప్పుడే. ఆయనను వెంబడించి మనం పరిపూర్ణులమై దేవుని రాజ్యానికి మనం వెళ్ళాలంటే ఆయన్ని మనం కలిగి ఉంటే ఆయన మనకు ఆలోచన చెప్తాడు. స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, సొంత తెలివితేటలు ఉపయోగించవద్దు, స్వజ్ఞానాన్ని ఉపయోగించవద్దు. నాకు అన్నీ తెలుసు అనుకుంటారు కొంతమంది. చాలా మంది అనుకునేటప్పుడు నాకు అన్నీ తెలుసు, నాకంతా తెలుసు అని అనుకుంటారు. వారి మనసు నాకు తోచింది చేస్తూ ఉంటారు. దేవుని దగ్గర అడగటం ఉండదు, దేవుని దగ్గర సంప్రదించటం ఉండదు, దేవుని యొద్ద విచారణ చేయటం ఉండదు మిత్రులరా. అది చాలా బాధను కలిగిస్తూ ఉంటుంది. సో ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని మిత్రులరా, గమనించవలసినటువంటి విషయం, ఈ రోజు నుంచి మనము క్రీస్తుని కలిగి ఉందాం. ప్రతి అంశాన్ని దేవుని యొద్ద విచారణ చేస్తూ దేవుని మనసును మనం కలిగి దేవుని రాజ్యానికి మనం వారసులమవుదాం. అతి కృప దేవుడు మనందరికీ తోడించి నడిపించును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమిత్రులారా, మరి సమృద్ధి జీవన సంఘం అబౌండెంట్ లైఫ్ చర్చ్ అనేటువంటి మన ఛానల్ని వీక్షిస్తున్నటువంటి వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మరి ఈ కార్యక్రమాన్ని వీక్షించడం మాత్రమే కాదు, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుని యొక్క వాక్యాన్ని అనేకులకు చారవేయవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని వీక్షించినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, ఈ కార్యక్రమాన్ని వీక్షించి ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. మరి హృదయాల్లో వాక్యాన్ని ఫలింప చేయమంటూ కృతజ్ఞతలు తండ్రి మీకు తెలియజేస్తూ, బలహీను నన్ను నిలవబెట్టుకున్నందుకు వందనాలు, ఈ మాటలు వివరించి కృపనిచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్.